వేస్తే వేలైంది. 5 రాష్ట్రాల పోరులో గెలిపే లక్ష్యంగా అధికార పీఠం కొత్త అస్త్రానికి పదును పెట్టిందా? ఏళ్లుగా దుమ్ము పట్టిన ఫైళ్లకు ఎన్నికల వేళ ఎందుకు మోక్షం లభిస్తోంది? అసెంబ్లీ గేట్లు తెరవకముందే పార్లమెంటు తలుపులు ఎందుకు బార్లా తెరుచుకుంటున్నాయి? ఇది మహిళా లోకానికి ఇస్తున్న గౌరవమా, లేక ఓటు బ్యాంక్ కొల్లగొట్టేందుకు వేసిన మాస్టర్ ప్లానా? కేంద్ర కేబినెట్ ఆమోదం, ఏప్రిల్ 16 ప్రత్యేక సమావేశం వెనుక అసలు సీక్రెట్ ఏంటి? 3 రాష్ట్రాల ఓటర్లు తీర్పు ఇచ్చే సమయంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ హైడ్రామా అనాలిసిస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎన్నికల సీజన్ మొదలైందంటే చాలు పొలిటికల్ పార్టీల వ్యూహాలు అన్నీ ఓటు బ్యాంకు చుట్టూనే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ సైతం సరిగ్గా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ వేళ సడన్ గా రూలింగ్ పార్టీ ఫోకస్ పూర్తిగా మహిళా రిజర్వేషన్ బిల్లు వైపు మళ్లడం జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 9వ తేదీన 3 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడం వెనుక భారీ పొలిటికల్ స్కెచ్ ఉన్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అంశాన్ని కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందే తెరపైకి తీసుకురావడం ద్వారా సైలెంట్ ఓటర్లుగా ఉన్న మహిళల మద్దతును తమ ఖాతాలో వేసుకోవాలనేది అధికార పార్టీ ఎజెండా. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స, ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగానే సెంట్రల్ కేబినెట్ ఎవరూ ఊహించని విధంగా అత్యంత వేగంగా ఈ మహిళా బిల్లుకు ఆమోద ముద్ర వేయడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్ 16వ తేదీ నుంచి పార్లమెంటులో ఈ బిల్లుపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే పండగ పూట పాతాల్లుడు గుర్తొచ్చినట్లు, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు మాత్రమే పాలిటిక్స్ లో మహిళా సాధికారత గుర్తొస్తుందా అనే విమర్శలు పబ్లిక్ డొమైన్లో గట్టిగా వినిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందడం చారిత్రక పరిణామమే అయినప్పటికీ దీని వెనుకున్న ఈ హడావిడి టైమింగ్ మాత్రం పూర్తిగా ఓట్ల వేటను మాత్రమే సూచిస్తోంది. ఒక పద్ధతి ప్రకారం జరగాల్సిన ప్రాసెస్ ని ఇలా ఫాస్ట్ ట్రాక్ లోకి తీసుకురావడం భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఒక స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఈ ఎపిసోడ్లో స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగడం ఈ అంశం ప్రాధాన్యతని మరింత పెంచుతోంది. ఏప్రిల్ 13వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బీజేపీ మహిళా నేతలు, కీలక కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కేవలం బిల్లు పాస్ చేయడమే కాకుండా దాని క్రెడిట్ ని గ్రౌండ్ లెవెల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ మీటింగ్ ప్రధాన ఎజెండా అని స్పష్టంగా అర్థమవుతోంది. మహిళా ఓటర్ల మనసు గెలుచుకోవడం ద్వారా రాబోయే ఎన్నికల్లో అపోజిషన్ పార్టీలకు చెక్ పెట్టాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మహిళా లోకానికి మేమే అసలైన బ్రాండ్ అంబాసిడర్లమని ప్రొజెక్ట్ చేసుకోవడానికి అధికార పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ భారీ మీటింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళలకు ఒక స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండా, అలాగే రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా కేటాయించాల్సిన విధానాల్ని పక్కకు పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ బిల్లుని హైజాక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ రేంజ్లో డ్రామా క్రియేట్ చేయడం వెనుకున్న అసలు ఉద్దేశం మహిళల అభివృద్ధి కాదని, కేవలం వారి ఓట్లు దండుకోవడమేనని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. రిజర్వేషన్ల అమలు అనేది ఒక పక్కా సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా జరగాలి కానీ ఇలా హడావుడిగా సరైన స్టడీ లేకుండా ముందుకు తీసుకెళ్లడం వల్ల టెక్నికల్ సమస్యలొస్తాయని వార్నింగ్ ఇస్తున్నాయి. అధికార పక్షం మాత్రం ప్రస్తుతానికి ఈ బిల్లుతో బండి లాగించేద్దాం, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అనే ధోరణిలో పబ్లిక్ ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నది విమర్శ. ఫైనల్ గా చూసుకుంటే మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం దక్కాలన్నది అందరి డిమాండ్.
కానీ ఇక్కడ అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ బిల్లు క్రెడిట్ని ఎవరి అకౌంట్లో వేసుకోవాలి అన్న దానిపైనే ప్రధానంగా కుస్తీలు పడుతున్నాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన పక్కా నియమావళి ప్రకారం కేటాయింపులు ఆచరణలో జరగాలన్నది ఒకవైపున్న వాస్తవం. కానీ ప్రాక్టికల్ పాలిటిక్స్లో మాత్రం రూల్స్ కంటే ఓట్లకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుందన్న చేదు నిజం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఎవరు ఏమనుకున్నా ఈ రిజర్వేషన్ బిల్లు అంశం రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతిమంగా ఈ పొలిటికల్ వార్లో నెగ్గేదెవరు, ఈ క్రెడిట్ గేమ్లో పబ్లిక్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రాజకీయం ఎప్పుడు ఓ రంగులో ఉండదు. ముఖ్యంగా ఎన్నికల వేళ అది ఓసరవిల్లిలా రంగులు మారుస్తూనే ఉంటుంది. ఒకవైపు ఎన్నికల గండం గట్టెక్కేందుకు ఏదో ఒక హడావుడి నిర్ణయంతో ప్రస్తుతానికి మభ్యపెడదామనే అధికార పక్షం ఆతృత, మరోవైపు రాజ్యాంగ నియమావళి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకారమే న్యాయబద్ధంగా అడుగులు పడాలనే విపక్షాల వాదన. ఈ రెండు పరస్పర విరుద్ధ ఆలోచనల మధ్య మహిళా బిల్లు ఒక పొలిటికల్ ఫుట్బాల్లా మారుతుండడం స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అనుసరిస్తారా, లేక కేవలం ఓట్ల వేటలో భాగంగా ఈ గారడీ కొనసాగిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ పొలిటికల్ చదరంగంలో గెలిచేది ఎవరైనా, ఓడిపోయేది మాత్రం మహిళా ఆకాంక్షలు కాకూడదనే ఆశిద్దాం.